నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా చేకూరుతున్న లబ్ధి రైతు కష్టానికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. బుధవారం వీరవాసరం మండలం రాయకుదురు గ్రామం కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండవ విడత నిధుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు భీమవరం శాసనసభ్యుడు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు రైతులందరికీ చాలా శుభదినమని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సొమ్ము అని అన్నారు. ప్రతి రైతుకు 5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వము, 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వము ఇస్తుందని అన్నారు. భీమవరం శాసనసభ్యుడు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో 46,85,835 మంది లబ్ధిదారులకు 3,135,00,000 నేడు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 7,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు. ఇది ప్రభుత్వానికి ఎంతో భారమైన రైతుల యొక్క సహకారం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. రామకృష్ణ మఠం సేవా దృక్పథంతో 100 మంది తీర ప్రాంత మత్స్యకారుల జీవనాభివృద్ధికి చేసిన సహాయం మరువలేందని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం నర్సాపురం మండలం పెదమైన వానిలంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ నందు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారుల జీవనాభివృద్ధి కొరకు పేద మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, రాజమండ్రి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞాయానందజీ మహారాజ్ పాల్గొన్నారు. రాజమండ్రి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామీజీ మహారాజ్ మాట్లాడుతూ సేవ చేయడం ఎంత ముఖ్యమో అది నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు. మీ కలెక్టర్ 300 మంది మత్స్యకారులకు సహాయం చేయాలని కోరడం జరిగింది. కానీ మొదటి విడతగా 100 మంది పేద మత్స్యకారులను ఎంపిక చేసి వారికి పడవలను, వలలను అందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. పేర్లు 100 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేర్లు వారందరినీ కూడా పిలవడం జరిగింది. ఫిషర్మెన్కి ఎవరైతే అంటే ఇక్కడ సముద్రంలో కానీ గోదావరి పాయల్లో ఫిషింగ్ మీద అంటే చేపల వేట జీవన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరికైతే అత్యవసరంగా ఇప్పుడు ఈ బోట్ అవసరం ఉందో వారికి ఈ 50,000 రూపాయల విలువైన బోట్ని, ఒక 20,000 విలువైన నెట్ని, అంటే నెట్స్లో కూడా చాలా రకరకాల వలలు ఉంటాయి, వారికి అవసరమైన వలని జత చేసి ఇవ్వడానికి సంకల్పించడం జరిగింది. ఈ మమతా తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాం, ఏమైనా సహాయం చేయాల్సి ఉంటుందా, ఎందుకంటే నర్సాపూర్ దగ్గరే కదా క్రాస్ అయిందని. వాళ్ళు చెప్పారు, ఇప్పుడు కావాల్సిన అవసరాలన్నీ ప్రభుత్వం ద్వారా అన్నీ చేస్తున్నాం స్వామిజీ, అందుకన్నా ముఖ్యంగా స్వామి వివేకానంద చెప్పినట్టే ఇప్పుడు ఆ రోజుకి ఆకులు తీర్చడానికి ఏదో ఏర్పాటు అవుతుంది, కానీ జీవితాంతం వాళ్ళకి ఉపాధి కలగాలంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి కానీ మనం బోర్డు ఇస్తే వాళ్ళు వేటకెళ్ళి ఆవిడిచ్చిన సలహా సూచన మేరకే వెంటనే మేము కూడా మా హెడ్ ఆఫీస్, మీకు హెడ్ ఆఫీస్ కలకత్తాలో ఉంటుంది, స్వామి వివేకానంద అక్కడ ఉండేవారు. అక్కడ వాళ్ళు చెప్పగానే వాళ్ళ ముందు కలెక్టర్ గారు చెప్పారు, చాలా మంది ఉన్నారు, అన్నింటిలో స్క్రీన్ చేస్తూ 300 మంది అత్యంత అవసరమైన కుటుంబాలు ఉన్నాయి అన్నారు. కాకపోతే 300కి వెంటనే కాదు కాబట్టి ముందు 100కి వాళ్ళు ఓకే చేశారు. ఈ 100 ముందు ఫస్ట్ పేజీలో ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ వీలైతే నెక్స్ట్ సెకండ్ పేజీలో 100 ఇవ్వడం జరగవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దేశ తొలి మహిళా మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ 108వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతపుటి హరికుమార్ రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంతో మంది నాయకులు వచ్చినప్పటికీ ఇందిరాగాంధీకి ఉన్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని అపరకాళికగా అభివర్ణించారని ఆయన తెలియజేశారు. మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతిని
పశ్చిమ గోదావరి జిల్లా మా పార్టీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహానుభావురాలు 108 సంవత్సరాలు ఆవిడ చిరస్మరణీయులుగా ఉండిపోవటానికి కారణము ఆవిడ ఈ దేశానికి చేసిన సేవ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప మహనీయురాల్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిన సేవలని అన్నిటినీ గుర్తుంచుకుంటూ మేమంతా కూడా ఈరోజు ఆవిడ చేసిన పనులను, ఆవిడ చేసిన కార్యక్రమాలని, ఆవిడ దేశానికి చేసిన సేవని మేమంతా కూడా చాలా చక్కగా మేము స్మరించుకుంటూ, ఎంతోమంది నాయకులు వచ్చినప్పటికీ ఆవిడకున్న స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేని పరిస్థితి దేశానికి చాలా ఉంది. అత్తిలి మండలం ఆరవల్లి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దిశా చట్టం, మహిళా సాధికారతపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిపి బ్రౌన్ జయంతి సందర్భంగా మినీ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రంథాలయ అధికారి సత్య శ్రీనివాసరెడ్డి, చదువుల సంఘం చైర్మన్ కర్రిబులి వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మక్కా సూర్యారావు, ఎంపీడీఓ శామ్యూల్ అధ్యక్షతన మండల స్థాయి శిక్షణా కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాల కోసం నిర్వహించారు. మక్కా సూర్యారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను ఏ విధంగా పెంచుకోవాలి, గ్రామాల్లో పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. మండలంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, ఏపీఓ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిడుదవోలు ఆర్ఆర్ లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగేశ్వరరావు అన్నారు. జిల్లా సోషల్ మీడియా చైర్పర్సన్ యాతం రాంబాబు మాట్లాడుతూ శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లను అందజేస్తారని, కంటి శుక్లాల ఆపరేషన్లు అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి శస్త్రచికిత్సలు కూడా చేస్తారని తెలిపారు. స్కిన్నెరపురం పాఠశాల విద్యార్థులకు క్లబ్ జోనల్ చైర్మన్ పట్నాల వెంకటేశ్వరరావు, రీజనల్ చైర్మన్ నందుల రమణి సహకారంతో కంచాలు, గ్లాసులు, నోటు పుస్తకాలు అందజేస్తారని తెలిపారు. పాలూరు ఎల్ఈ పాఠశాల విద్యార్థులకు కూడా కంచాలు, గ్లాసులు అందిస్తారని తెలియజేశారు. ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం తణుకునందు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు రుద్రరాజ్ ధనరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాఖల వారీగా సంబంధిత శాఖాధికారులతో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గురించి వివరడం జరిగింది. సదరు సమావేశంలో సభ్యులు అడిగినటువంటి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు శ్రీమతి ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, మండల ఎంపీటీసీ సభ్యులు ఆర్ లోహిత్ జయసాగర్, మండల అభివృద్ధి అధికారి కృష్ణచంద్రరావు, డిప్యూటీ ఎంపీడీఓ తదితర అధికారులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్సిపో రామకృష్ణ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, గరీబీ హటావో దేశ్ కి బచావో కార్యక్రమాలతో చివరి రక్తం బొట్టు వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెన్నెస్ వెంకటరామకృష్ణంరాజు, నక్కా లోవరాజు, దిర్సిపో శాంతారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 4వ అంతస్తు నిర్మిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తణుకులో ఉన్న ఒక స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అప్పలస్వామి, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వంశీలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి దువ్వ వచ్చిన సందర్భంగా ఆయన విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి తణుకులో ఉన్న ఒక స్కూలు వారు 4 మరియు 5 అంతస్తులు నిర్మిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న తణుకు డివైఈఓకి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని,
అయినా స్కూల్ యాజమాన్యంలో చలనం లేదని వారు ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నింటినీ సంబంధిత డిఓకి తెలిపామని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలియజేశారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాల కోసం మండల స్థాయి శిక్షణా కార్యక్రమం ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలి మంగ తయారు అధ్యక్షతన నిర్వహించారు. కోర్స్ డైరెక్టర్ గా ఎంపీడీఓ శ్రీనివాస్ వ్యవహరించారు. గ్రామాలలో వీధులను శుభ్రం చేయడం, చెత్త నిర్వహణ, చెత్తను తరలించడం, పారిశుధ్య కార్మికుల హక్కులు, గ్రామాల పచ్చదనం తదితర అంశాలను గురించి వివరించారు. మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపవరం ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి చిన్నం చిరనాగేశ్వరరావు పాల్గొని నియోజకవర్గంలోని గణపవరం మండలం అర్ధవరం గ్రామంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. మరియు గ్రామంలోని ఎస్సీపేటకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు వేశారు కానీ మార్జిన్ వదిలివేశారని అన్నారు. గత డిసెంబర్లో జరిగిన ప్రజావాణిలో ఎస్సీపేటకు శ్మశాన వాటిక ఇస్తారని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయాలని, అర్జీ నెంబర్ 455ను కూడా పరిష్కారం చేయాలని వినతి పత్రాన్ని అందించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవకు పర్యాయపదమని, ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్ సమీపంలోని గురుకులం రోడ్లో ఉన్న శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల హర్షధ్వానాల మధ్య మంత్రి దుర్గేష్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా గడిపారు. కమిటీ నిర్వాహకులు శ్రీ సత్యసాయి చిత్రపటాన్ని దుర్గేష్ కు బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తోన్న ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సత్యసాయిబాబా ప్రపంచ మానవాళికి ప్రపంచాలు బోధించడమే కాకుండా మానవ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారని, విద్య, వైద్యం కోసం ఎన్నో విద్యాలయాలను, వైద్యాలయాలను స్థాపించి ఎందరికో ఉచితంగా ఆరోగ్యను, విద్యను అందిస్తున్నారని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి కేంద్రం సాయంతో 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా, కేంద్ర ప్రభుత్వ వాటా కలిసి అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రాష్ట్ర ప్రభుత్వము, 2,000 కేంద్ర ప్రభుత్వము, మొత్తం 7,000 రూపాయలు ఆగస్టులోను 2 విడతల ద్వారా ప్రస్తుతము అందిస్తున్నామని, 3వ విడత కూడా అతి త్వరలో జమ చేస్తామని అన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడి సాయం రైతులకు నిజమైన బలోపేతమని అన్నారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, 33,133 మంది రైతులకు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథక లబ్ధి చేకూరడం ఎంతో సంతోషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడతగా 7,000 రూపాయలు, అదేవిధంగా 2వ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14,000 రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ 3వ విడత కూడా 2,000 రూపాయలు కేంద్రం, మిగిలినటువంటి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ 3వ విడత కూడా అందించి, అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని
అందించేటువంటి మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈరోజు 3,135 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని, అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,14,991 రైతులకు 76.99 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లోకి జమ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. గోపాలపురం నియోజకవర్గ స్థాయి కార్యక్రమం దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులనే వాడాలి అనే నినాదంతో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ మన భారతదేశంలోనే తయారు చేసిన స్వదేశీ వస్తువులనే వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి డబ్బులు వెంటనే ఇప్పించాలని, మోసగించిన సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పంగిడిగూడెం శివారు హనుమాన్గూడెంలో సీడ్ ఆర్గనైజర్ ఇంటి ముందు మోసపోయిన బాధిత మొక్కజొన్న రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్ రావు, మండల కార్యదర్శి గుర్రం రాంబాబు మాట్లాడుతూ ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాన్గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావు చేతిలో మోసపోయారని, వారికి న్యాయం చేయాలని, రైతులకు సీడ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులకు న్యాయం చేయాలని ఆయన ధర్నా చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గం మరియు సమితి సమావేశాలు నవంబర్ 21వ తేదీన ఏలూరులో జరుగుతున్నాయని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం స్ఫూర్తి భవనంలో ప్రారంభమవుతుందని, అదే రోజు 1 గంటకు జిల్లా సమితి సమావేశం కూడా జరుగుతుందని అన్నారు. 26 పార్టీ సభ్యత్వంపై, శతవార్షికోత్సవాల ముగింపు కార్యక్రమంపై, జిల్లా ప్రజల సమస్యలపై, భూ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. గోపాలపురం, దేవరపల్లి మండలాలను పరిపాలనా సౌలభ్యం దిశగా రాజమహేంద్రవరం జిల్లాలోనే ఉంచాలని, అందువల్ల 2 మండలాల ప్రజలకు మేలు చేకూరుతుందని, ప్రజాభిప్రాయం దృష్ట్యా ఈ విషయాన్ని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి దృష్టికి తీసుకువెళ్తామని భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కార్యవర్గం, ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని సాయంకాలం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు మంత్రికి ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెదవేగి పమాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎఫ్టియు అనుబంధ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ ధర్నాకు హాజరయ్యి కార్యక్రమాన్ని ఉద్దేశించి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు, సదుపాయాలు అమలు చేసి దాంట్లో కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమయ్యారని, కనీస వేతనాలు మినహాయించి ఏ ఒక్కటి అమలు దిశగా లేవని, పండగ సెలవులు, ఓటీ, బోనస్ లాంటి చట్టపరమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికారి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ అన్నారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా 2వ విడత నగదు జమ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిద్దరూ ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉపన్యాసాలను వీక్షించారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద వైద్యశాల మెడికల్ ఆఫీసర్ విద్యారామన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పంపన ధనలక్ష్మి ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఉక్కు మహిళగా కీర్తి పొందిన అలీన దేశాల అధ్యక్షురాలిగా, భారత తొలి మహిళా ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో ఇందిరమ్మగా చిరస్థాయిగా ఇందిరాగాంధీ నిలిచారని వక్తలు కొనియాడారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.